గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం గైస్. ఈరోజు వచ్చేసి డే 5 అన్నమాట. మార్నింగ్ 2:30కి లేచి స్ఫటికలింగ దర్శనానికి వచ్చాం మనమైతే. లైన్ అయితే బాగానే ఉంది, రష్ ఉన్నట్టుంది. చూద్దాం ఏం జరిగిద్దాం. చాలా పొద్దున్న లేవాల్సి వస్తుంది ఈ మధ్య మనకి. 2:30 లిటరల్లీ 2:30, మార్నింగ్ కాదు, అర్ధరాత్రి. సో ఇప్పుడే మనకి స్ఫటికలింగ దర్శనం అయిపోయిందన్నమాట. అయిపోయింది, చాలా బాగా అయింది. చాలా బాగా అయింది, చాలా త్వరగా కూడా అయిపోయింది. 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము అగ్నితీర్థం దగ్గరికి వచ్చాము. అగ్నితీర్థం దర్శనం చేసుకుని తర్వాత జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటాం. బావుల్లో స్నానం చేయాలి. అగ్నితీర్థం అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి బావుల్లో 22 బావులు ఉంటాయన్నమాట. 22 బావుల్లో స్నానం చేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. ఈసారి మెయిన్ దర్శనం అన్నమాట. సో అగ్నితీర్థంలో మునిగాక కలుద్దాం. సో వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు అగ్నితీర్థంలోకి. నిమిషం చూపిస్తాను. వెయిట్ పన్నాడా, వెయిట్ పన్నా. నా వరే ననుగు. సుభాష్ గారి పాపాలన్నీ కడిగిపోయాయి. ఓం నమ శివాయ. మనోడు వచ్చాడు రా. వెళ్ళా. ఓకే. సో బావులకి నార్మల్ జనరల్ లైన్ చాలా రష్ ఉంది, కానీ వేరే ఒక గైడ్ని చూసుకున్నాం అన్నమాట. పర్ పర్సన్ 250 రూపీస్ తీసుకుంటున్నాడు. కాస్త ఫోన్ ఎలా లేదంట, సీక్రెట్గా తీస్తామా అడ్డుంటాం ఆయన. సో తొందరగా బావుల్లో స్నానం అయిపోతే దర్శనం చేసుకుని. సో ఇవే అన్నమాట 22 బావులు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. వెళ్ళి లైన్లో నుంచి అంటే అలా తోడి మన నెత్తి మీద పోస్తారు. సో గైస్, ఇప్పుడే మనం 22 బావుల్లో స్నానం చేస్తామన్నమాట. పర్ పర్సన్ 250 రూపీస్ తీసుకున్నాడు. బట్ ఇట్స్ వర్త్ ఇట్. లైన్ స్కిప్ అయ్యింది, నీట్గా వేసాడు. నార్మల్ జనరల్ లైన్లో వెళ్తే మాత్రం ఇట్లా ముఖం మీద కొట్టేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరం పడిపోయి పంచాయతీకి అరే కాదు వద్దులే. సూర్య వాడు బట్టలు వేసుకున్నాక చూపిస్తా. వాడిని ఓన్లీ టాప్ చూపిద్దాం. వాడికి పంచ కట్టుకోవడం రాదు. సుభాష్ గారు కట్టడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ సార్ భాను సార్ పంచ తెచ్చుకున్నాడు కానీ రూమ్లో మర్చిపోయాడు. ఎందుకురా మీరు ఉన్నది, వెళ్ళండి రా, టైం అవుతుంటే. ఇక్కడికి వచ్చి బ్లాగ్లో చూస్తావు ఇట్లా. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. ఇప్పుడే రామేశ్వరం దర్శనం అయిపోయింది.
ఆ బావి స్నానాలు దర్శనం చాలా తొందరగా అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు అ స్పెషల్ ప్లేస్. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు ధనుష్కోడికి వెళ్తున్నాం అన్నమాట. ధనుష్కోడికి వెళ్ళి విల్ ఇదిగోండి ఏదో చెప్తాడని చూడండి. ధనుష్కోడి ద లాస్ట్ మోటరబుల్ రోడ్ ఆఫ్ ఇండియా. ఆల్ గేట్ అప్. ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ చూపిస్తాం వ్యూస్ ఏమన్నా. బాయ్. సో గైస్ మనమైతే ధనుష్కోడి రీచ్ అయిపోయాం. హియర్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, ఐ మీన్ లాస్ట్ మోటరబుల్ రోడ్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఇప్పుడైతే అంత క్లియర్ విజన్ లేదు కానీ నైట్ అయితే మనకి శ్రీలంక కూడా కనిపిస్తుంది. అది జస్ట్ అట్లా లైట్ కనిపిస్తుంది. ఎంత క్రౌడ్ ఉంది, ఎంత ఎండ ఉంది అంటే చిరాకు వచ్చేస్తుంది దెబ్బకి. కాస్త 2-3 ఫోటోలు దిగేసి నా యాక్చువల్లీ నా 3 బండ్లు ఉన్నాయి, ఆ 3 బండ్లు పెట్టి దిగుదాం అనుకున్నా. ఇట్స్ ఓకే. సో గాయ్స్ ఫైనల్లీ ధనుష్కోడి రీచ్ అయ్యాం. ఓకే, బట్ ఇక్కడ చాలా ఎండ ఉంది. ఈ ఎండకి ఇదంతా అయిపోయింది. చెమట ఇప్పుడు బకెట్ చెమట. ప్లీజ్ ఎర్లీ మార్నింగ్ 5 to 7. డోంట్ కమ్ ఇన్ ఆఫ్టర్నూన్. నల్లారికి మోర్ క్రౌడ్ ఆల్సో. టూ మచ్ క్రౌడ్, హెవీ ట్రాఫిక్. ఈ ఎండకి వాటర్ తాగుదామని చాలా ట్రై చేస్తున్నాం, బట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరకవు. ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్. కావాలంటే ధనుష్కోడి అసలు ఏంటి రామేశ్వరం నుంచి ఒక వాటర్ 2 లీటర్స్ 3 లీటర్స్ తీసుకొని వచ్చుకోండి, పెట్టుకోండి. వీటికి వచ్చాక దొరుకుతలే తాగుతాం అనుకుంటే మీ రిస్క్. ఇట్లా దొరకవు, వాటర్కి అలసిపోతారు. మా అదృష్టం బాగుండి ఎవరో ఒక షాప్ ఆంటీ ఇచ్చింది వాటర్. మీకు ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. వాటర్ మ్యాండేటరీ, డోలు తీరిపోద్ది ఎండ. అవును. యా, ఇప్పుడే టిఫిన్కి ఆగాము అందరము. ఇక్కడ చూడండి అందరినీ. సో వీడు అంతే, వీడు చిన్నపిల్లడు, అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇంకా 220 కిలోమీటర్స్ ఉంది, 240. సో ఆల్మోస్ట్ 3 hours 4 hours పడుతుందని అనుకుంటున్నాము. ఇంకా లైట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. సో వన్స్ మనం రీచ్ అయిన తర్వాత మేము నీకు చెప్తాం, అప్డేట్ ఇస్తాం. చెప్పి ఏం చేస్తావా? అప్డేట్ ఇచ్చి ఏం చేస్తావు? అప్డేట్ ఇచ్చి ఏం చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు కదరా మన సబ్స్క్రైబర్స్ అందరూ. గైస్ మీరు ఒకవేళ పెద్ద మంది చేసుకొని డొనేట్ చేస్తే మనీ మేము ఇలాంటి అప్పుడు మీ డబ్బులతో ట్రిప్కి వెళ్ళి మీకు ఎలా వెళ్ళాలో చూపిస్తాం. అది the next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి. నిన్న నైట్ వచ్చి రూమ్స్ తీసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది, 12 అలా అయిపోయింది. మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళేసి వచ్చాము. ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, వీడియోస్ కూడా ఏం లేవు. ఒకటే ఫోటో ఏదో దొరికింది, తీసాము. మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఆగొచ్చు కదా. అపరా. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళేసి కుదిరితే అమ్మవారి దర్శనం చేసుకొని వీఆర్ స్టార్టింగ్ టు ఎక్కడికి, తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్దాం మెల్లగా వెళ్దాం, ఇద్దరు వస్తాం.
సో ఇప్పుడైతే మనం త్రివేణి సంగమంకి వచ్చామన్నమాట. ఇక్కడ 3 సముద్రాలు కలుస్తాయి. ఒకటి వచ్చేసి అరేబియన్ సీ, ఒకటి ఇండియన్ ఓషన్, ఒకటి బే ఆఫ్ బెంగాల్ అన్నమాట. అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇప్పుడైతే కరెక్ట్గా కలర్స్ తెలియట్లేదు, కానీ మీకు ఒక వీడియో పెడతాను. నేను లాస్ట్ ఇయరే వచ్చాను కన్యాకుమారికి. అక్కడ ఆ రోజు తీసిన వీడియో ఒకటి ఉంది, అందులో క్లియర్గా కలర్స్ కనిపిస్తాయి. అది పెడతాను, చూడండి. అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, త్రివేణి సంగం. చాలా బాగుంది, కానీ ఎండే చాలా ఇరిటేటింగ్. లోపలికి అయితే ఏం దిగట్లేదు, జస్ట్ మీద నీళ్ళు చల్లుకున్నాము. ఇప్పుడు కుదిరితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వెళ్ళిపోతాము. ఇంకా స్ట్రైట్ టు తిరువనంతపురం. NH44 ఎండ్ అన్నమాట. స్టార్ట్స్ ఫ్రమ్ కాశ్మీర్. ఇది ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇన్ వరల్డ్ యాక్చువల్లీ. ఇక్కడ ఎండ్ అవుతుంది, కాశ్మీర్లో స్టార్ట్ అవుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే మేము స్టార్టింగ్ చూసాము, ఎండింగ్ కూడా చూసాము. అది కూడా ఒకటే ఇయర్లో. ఇంకెన్ని రోజులు ఈ వింటర్లో ఉన్న సమ్మర్ ట్రిప్. ఇంకా మ్యాక్సిమం మధ్యాహ్నానికి కేరళ రీచ్ అయిపోతాము. అయిపోయింది, లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం కన్యాకుమారిలో. రోజు లగేజ్ కట్టారంటే అలిపోతున్నాం బాయ్. అంత సీన్ లేదు, వీడు ఓన్లీ నుంచుంటాడు. నుంచోవడం తప్ప ఇంకో పని చేయడు. 2000 years later. సో వీఆర్ ఫైనలీ రీచ్ టు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్నమాట. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని పంచ మీదకి వెళ్ళిపోయి, ఓన్లీ పంచ ఎలవర్స్, ఓన్లీ ధోతి ఎలవడ్ అనమాట. ప్యాంట్ షర్ట్ ఏమీ ఎలవలేదు. సో చూపిస్తాను నాకు టెంపుల్. వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ టెంపుల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందరము. ఈ రోజు నుంచి తమిళనాడు అయిపోయింది మాది. తమిళనాడు అయిపోయింది. మేము నేర్చుకోవాలి, మలయాళం నేర్చుకుని. మలయాళం ఎలా ఉంటుందో మలయాళంస్ అన్నమాట. మేము మలయాళీస్. తమిళ అయిపోయింది, తమిళనాడు డన్. బేసికల్లీ హాఫ్ ఆఫ్ ద ట్రిప్ అయిపోయినట్టు ఈ రోజుతో. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిప్ అయిపోయింది, టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి. ఇదే లాస్ట్ టెంపుల్. చిల్మూడ్. ఇంకా తర్వాత ముక్క. ఇప్పుడు దాకా వెజ్ ట్రిప్, ఈరోజు సాయంత్రం నుంచి నాన్ వెజ్ ట్రిప్ అన్నమాట. అంటే బేసికల్లీ ఇక్కడ ఓన్లీ పంచలు అలౌడ్, షర్ట్స్ ఏం వేసుకోకూడదు అన్నమాట. సో అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఎంత బాగా జరిగిందంటే అసలు లిటరలీ చెప్తున్నా కదా, అసలు మాటల్లో చెప్పలేనిది ఇది అయితే. కానీ చూడండి, చాలా బాగుంది, చాలా. ఇప్పుడు టెంపుల్ ముందు నుంచి చూడడానికి వచ్చాము. ఇది కూడా అసలు కళ్ళల్లోంచి పోవట్లేదు. వేరే ఎంట్రన్స్కి వచ్చాము. ఫోటో అక్కడైతే ఫోటో ఇది ఇక్కడ నుంచి బాగా వస్తుందని చెప్పేసి. కానీ దర్శనం ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. ఇది చాలా బాగా జరిగింది దర్శనం. ఈ సెకండ్ టైం నాకు, ఫస్ట్ టైము అంతే మంచి ఎక్స్పీరియన్స్, సెకండ్ టైం కూడా అదే ఎక్స్పీరియన్స్. ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాను. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. పక్కనే కోనేరు ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది. ఇది టెంపుల్. ట్రై టు విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ దిస్ టెంపుల్. వర్కాలకి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఒక చిన్న చాయ్ బ్రేక్. ఇంకొక 20 minutes ఉంది అంతే వర్కాలకి. బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ కావాలా? వర్కాల గోవా ఇన్ సౌత్. బ్లాగ్లో కనిపించడానికి వచ్చేసాడు. ఇప్పుడు దాకా వెజ్ ట్రిప్ అయింది కదా, ఇప్పటి నుంచి నాన్ వెజ్ ట్రిప్ అనమాట. ఎంత బాగుంది షవర్మాలు కనిపిస్తూ ఉంటుంది దారిలో. గ్రిల్ చికెన్ ఉందిరా, ఇక్కడ వేసేస్తే అయిపోతుంది గ్రిల్ చికెన్. అదికెళ్ళే కాస్ట్ అంటున్నారు. ఇంకా అక్కడ ఏం చేయకుండా ఊరికి వెళ్ళి వేస్ట్గా.
మళ్ళీ ఇక్కడ అయింది అక్కడ సో గైస్ అరే ఇదేరా ఫన్ను వినయ్. ఇప్పుడే డిన్నర్ అయిందన్నమాట వర్కాలలో. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఈ టైంలో తిన్నాం మేము. బీచ్ వ్యూతో తిన్నాం, చూపిస్తున్నాను. అరే అయ్యా ఈ బీచ్ ఈ నా కొడుకులు ఏం నటిస్తున్నారా నా అల్లారా. వినయ్ నైఫ్ లేదా? అదే నాకు కూడా నైఫ్ కావాలారా? ఇట్లా ఇటు క్లోజింగ్ టైంలో వచ్చినాం మేము. యా, క్లోజింగ్ మొత్తం టైం వచ్చాం కాబట్టి ఇలా ఉంది, లేకపోతే ఇంకా ఎక్కువసేపు కూర్చున్నాం. కానీ వ్యూ బాగుంది ఇక్కడ. బట్ కేరళ ఇది ఆల్వేస్ గుడ్. గాడ్స్ ఓన్ కంట్రీ, గాడ్స్ ఓన్ కంట్రీ అన్నమాట. గాడ్ ఓనే కదా. యా, ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకొని పోయి రేపు పొద్దున ఒకసారి వద్దాం. యాక్చువల్లీ బీచ్కి వెళ్తాం చెప్పరా? అది రేపు పొద్దున మనం బీచ్కి వెళ్తాం కిందకి. రేపు పొద్దున యాక్చువల్లీ అంటే ఈ క్లోజింగ్ టైంలో వచ్చాం కాబట్టి పెద్ద వైబ్ ఏం లేదు. హర్ష నేను ఆల్రెడీ ఈ ట్రిప్ అంతా కంప్లీట్ చేసాం కాబట్టి వర్కాల గురించి మొత్తం తెలుసు. మేము ఆల్రెడీ తిరిగేసాం, ఇదంతా వైబ్ అంతా ఎంజాయ్ చేసాము. మీది సెల్ఫ్ డబ్బా అని ఒక బ్లాగ్ రిలీజ్ చేసుకోరు, ఇందులో పెట్టకూడదు ఊరికే. నేను పెడతా, తీసేది నేను. అందుకని నువ్వు సింగిల్గా మీకు ఎడిట్ చేసే అరే ఇప్పుడు సింగిల్ రిలేషన్ సింగిల్ అవ్వడం కూడా ట్రై చేయకండి. మీరు అయినా ఆ దరిద్రానికి అవనీయడు దేవుడు. జీవితాంతం వాడు సింగిల్గా ఉండిపోతాడు. ఇది పక్క అదిగోండి, దేవుడు నాకు తదాస్తు అనడం కూడా వినపడుతుంది. సాయంత్రం పూట వాడుతున్న సింగిల్ దరిద్రం సరిపోదన్నట్టు వీడిని తెచ్చి తగిలించుకున్నాడు. దరిద్రులు లెక్క వేస్తే జనాభా లెక్కలు ఈడితే ఫస్ట్. సో మనం బీచ్లో ఉన్నాం ప్రస్తుతం అయితే. యా వి ఆర్ ఇన్ బీచ్ గైస్. జస్ట్ అట్లా ఒకసారి బాగుంది బీచ్. చూద్దామని వచ్చాం. ప్రశాంతంగా నైట్ టైం అలా బీచ్లో 2 నిమిషాలు కూర్చొని వెళ్దామని చెప్పి అలా వచ్చామన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని రూమ్కి వెళ్ళిపోయి పడుకొని రేపు పొద్దున వస్తాం. ఇదే క్లిఫ్, అన్ని కేవ్స్ ఉంటాయి. రేపు పొద్దున్న చూపిస్తాం.